మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పని చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతా అది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు ఫలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా ఈ జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా బోర్లా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా బోర్లాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి. ఇప్పుడు మీనరాశి వారికి అక్టోబర్ నెల 2025వ సంవత్సరము 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. కానీ వక్రగతిలో ఉన్న కారణంగా వ్యయస్థాన ఫలితాన్ని ఇస్తారు. ఈయన జన్మంలో ఉన్న వ్యయంలో ఉన్న మొత్తం మీద మీన రాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. దీన్ని సాడే సాతని కూడా హిందీలో అంటూ ఉంటారు, వాడుకలో కూడా చాలామంది వాడుతూ ఉంటారు. ఇక ఈ మీనరాశి వారికి చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు గోచార రీత్యా. అంటే అక్కడ ఏం జరుగుతుంది అన్నట్టయితే తల్లి గారి యొక్క ఆశీస్సులు లభించవు. ఆవిడ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలోనూ, మన స్వభావం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయము. చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలు తప్పవండి. ఇకపోతే 6వ స్థానము 7వ స్థానం 2 స్థానాలలో 6-7 స్థానాలలో శుక్ర భగవాన్ యొక్క సంచారం. ఈ 2 స్థానాల్లోనూ కూడా శుక్ర భగవాన్ యొక్క సంచారం శుభ ఫలితాన్ని కొతాలు. దానివల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అన్నట్టయితే చిన్నపాటి రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎవరికైనా మనం అప్పు ఇవ్వాల్సి ఉంటే అప్పు ఇవ్వలేము, అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు పుట్టదు. ఈ విధమైన ఫలితాలన్నీ 6వ స్థానంలోనూ. 7వ స్థానం దగ్గరికి వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపిస్తుంది. అట్లాగే మీరు పార్ట్నర్షిప్లో అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా మీకు కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. మొత్తం మీద 2 స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు యొక్క ఫలితాలు అయితే
మనకి అనుకూలంగా లేవు. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం మాత్రం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు పుడతాయి, రుణం ఎవరికైనా బాకీ పడి ఉన్నాము ఇచ్చేయడం ఇచ్చేయగలుగుతాము, రుణం తీర్చగలుగుతాము. ఏ విధమైన ఫలితాలన్నీ కేతు మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 7వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. ఇది అనుకూలమైన ఫలితం నిలబచాలదు. భార్యాభర్తల మధ్యన, అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వారి మధ్యన, వారిద్దరి మధ్యన కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం రవి వల్ల కలుగుతూ ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 7, 8 స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. 7, 8 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా, అంటే 7వ స్థానంలో ఒకరోజే భార్యాభర్తల మధ్యన అనుకూలత చూపిస్తుంది. ఇక 8వ స్థానంలో 14 రోజుల పాటు సంచారం చేస్తున్నాడు కదా. ఈ 14 రోజుల్లో మీకు 8వ స్థానంలో ఉండటం వల్ల ఆయుష్ పెరిగి, కొంతమందికి ఆయుర్దాయం అటా ఇటా అని ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే వస్తాయి. భార్య యొక్క బాధలు కూడా కొన్ని తగ్గేట అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం హఠాత్తుగా ధన లాభం జరిగేట అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల సన్మానం జరిగేటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంది 8వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల. అట్లాగే కుజుని యొక్క సంచారం కూడా అష్టమంలో ఉంది. ఇది మాత్రం అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా కొంతమందికి ప్రాణాపాయం ఏర్పడవచ్చు, కొంతమందికి రాజదండ అంటే శిక్ష పడవచ్చు, ప్రిజనింగ్ అవ్వచ్చు, లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు డిస్మిస్ అవ్వచ్చు, లేదా సస్పెండ్ అవ్వచ్చు. ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కలహాలు, ధన నష్టం ఇట్లాంటివన్నీ సూచిస్తూ ఉంటుంది 8వ స్థానంలో కుజుడు వలన. అంతేకాకుండా కొంచెం గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే వాహనం నడిపేటప్పుడు కానివ్వండి, మెట్లు దిగేటప్పుడు కానివ్వండి, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ తగు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు గమనించాలి. కాబట్టి ఇక మనం చెప్పుకోవాల్సి వస్తే, ఇక వ్యయస్థానంలో శని, రాహువు. శని జన్మంలోనే ఉన్నారు, కానీ గమనించి ఉన్న కారణంగా వ్యయస్థాన ఫలితాలు ఇస్తారు. ఆల్రెడీ ఇక్కడ మనకి రాహువు 12వ స్థానంలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ధన వ్యయం అవుతుంది, ధన నష్టం జరిగే అవకాశం ఉంది, శత్రుభయం ఎక్కువగా ఉంటుంది, మనోవిచారం ఉంటుంది, కొంతమందికి భార్య నష్టం జరగవచ్చు. అలాగే కొంతమందికి, ఎందుకంటే ఇది రాశికి సంబంధమైనటువంటిది, చాలా కోట్ల మందికి ఒకే రాశి కిందకు వస్తారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా, అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గుల్లో కొంతమందికి కారాగార శిక్ష కూడా విధించబడవచ్చు. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వ్యయస్థానంలో ఉన్నటువంటి శని, రాహుల వల్ల కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది గమనించుకోండి. ఏ గ్రహాల యొక్క ప్రతికూలతలో గమనించారు కదా. కాబట్టి ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూనే మనం రోజు పూజించేటటువంటి దేవుడి దగ్గర ఈ నవగ్రహానికి సంబంధించి ఆ శ్లోకాలు కానివ్వండి, బీజాక్షరాలు కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, లేదా ఈశ్వర అభిషేకం కొంతమంది చెప్పారు, సుందరకాండ పారాయణ కొంతమంది చెప్పారు, అనేక విష్ణు సహస్రనామ పారాయణ కొంతమంది చెప్పారు, లలితా సహస్రం చెప్పారు. అట్లా మీకు ఎవరు ఏది వస్తే అది, ఏది రాలేదు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహ వేకేతవే నమః అంటే నవగ్రహాల్లో 7 గ్రహాల యొక్క పేర్లే ఈ వారాలు: ఆదివారం, సోమవారం, మంగళ, బుధ, గురు శుక్ర శని వారాలు. ఇకపోతే 2 ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇది రాహు, కేతవి, ఇది నమః అనుకోండి, అంతే అయిపోయింది. ఇది ఒకసారి 9 సార్లు చదువుతాం. కాకపోతే మనసు పెట్టి చదవండి, భక్తితో చదవండి, మనస్ఫూర్తిగా చదవండి. మనసు నిండా ఆ నవగ్రహాన్ని నింపుకుని భక్తితో చదవండి. మీ సకల కష్టాలు కూడా తీరతాయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ విధంగా పాటించండి. శుభం భూయాత్.